కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహంతో హాజరైన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా భావి భారత పౌరులకు నా శుభాశీస్సులు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాదులతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఆ మహనీయులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆశయాలను, లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో ప్రజాసేవకు, రాష్ట్ర ప్రగతికి మనవంతు బాధ్యతగా కృషి చేద్దాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ ఫలాలను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను వాయువేగంతో చేపడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ప్రతి తెలుగు బిడ్డ సంపూర్ణ సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మనం అందరం అండగా నిలవాలని సవినయంగా కోరుకుంటూ, జిల్లా ప్రగతి వివరాలను చేపట్టనున్న కార్యక్రమాల సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అభివృద్ధి సంక్షేమంతో హామీలకే పరిమితం కాకుండా 2 ఏళ్ల పాలనపై ప్రజలకు లెక్కలు చెప్పడం మంచి పరిపాలనకు నిదర్శనం. 1924 మధ్య ఆర్థిక ఒత్తిడితో వెనుకబడిన రాష్ట్రం గత 2 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ అభివృద్ధి బాట పట్టింది. జిఎస్డిపి వృద్ధి, పెట్టుబడుల మూలధనం వ్యయం పెరిగాయి. అమరావతి, పోలవరం పోర్టులు, విమానాశ్రయాలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టు సంక్షేమంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల ద్వారా కుటుంబ ఆర్థిక బలోపేతమే లక్ష్యం. మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో శిక్షణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో సమతుల్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది. పరిశ్రమలు, ఐటీ, ఏఐ, స్టీల్, ఫార్మా, సాగునీటి రంగాల్లో రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి విజన్ ఒక ఎన్నికల కాలానికే పరిమితం కాదు. వచ్చే 20-25 సంవత్సరాల అభివృద్ధికి పునాది వేస్తున్నారు. ప్రజల భాగోద్వేగాలతో కాదు, గణాంకాలతో తీర్పు ఇస్తారు. ఈ 2 ఏళ్లలో వచ్చిన పెట్టుబడులు, ప్రారంభమైన అభివృద్ధి పనులు, అమలైన సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరించబడుతూ ఉంది. వికసిత భారత్ 2047లో భాగంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ మార్గదర్శకాల మేరకు పేదరిక నిర్మూలన, రాష్ట్ర ఆదాయ పెంపు, సంపన్నమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. రాష్ట్ర అభివృద్ధి దిశగా స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం 10 సూత్రాల సమగ్ర ప్రణాళికను రూపొందించాం. ఇందులో 0 పేదరికం సాధించడం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధి ద్వారా తలసరి ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన, నీటి సంరక్షణ వంటి నిర్వహణ, పారిశ్రామికీకరణ ద్వారా పెట్టుబడులు, ఉపాధి పెంపు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, రవాణా, డిజిటల్ మౌలిక వస్తువుల మెరుగుదల, పారదర్శక పాలన, సంస్కరణలు వంటి 10 ప్రధాన లక్ష్యాలు నిర్దేశించుకున్నాం. ఇవి రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు అందించేందుకు కీలకంగా నిలుస్తాయి. పేదరికం లేని సమాజ స్థాపనకు P4 కార్యక్రమంలో భాగంగా గుర్తించిన 86,819
అర్హత గల బంగారు కుటుంబాలలో 4,375 మంది మార్గదర్శకులు 59,026 కుటుంబాలను దత్తత తీసుకున్నారు. మార్గదర్శకులు, కంపెనీలు, ట్రస్టులు అందించిన 5.76 కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో 6,400 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరింది. టిఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల కింద 24-25 ఆర్థిక సంవత్సరంలో 2,61,841 మంది లబ్ధిదారులకు 1,355 కోట్లు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2,63,368 మందికి 1,356 కోట్లు, 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 454 కోట్ల, మొత్తం 3,165 కోట్ల రూపాయలు పంపిణీ చేశాం. తల్లికి వందనం పథకం క్రింద విద్యార్థుల భవిష్యత్తు కోసం 25-26 విద్యా సంవత్సరంలో 1,72,858 మంది తల్లుల ఖాతాలకు 303.74 కోట్లు, 26-27 విద్యా సంవత్సరంలో 2,05,122 మంది తల్లుల ఖాతాలకు 422.50 కోట్ల రూపాయలు, మొత్తం 726 కోట్ల రూపాయలు 3,77,980 మంది తల్లుల ఖాతాలకు జమ చేశాం. దీపం పథకం కింద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తూ 24-25 ఆర్థిక సంవత్సరంలో 31.40 కోట్లు, 25-26 సంవత్సరంలో 95 కోట్లు, 26-27 ఆర్థిక సంవత్సరం జూలై వరకు 25 కోట్లు, 18,87,825 సిలిండర్లకు గాను 151 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందించడం జరిగింది. అన్నదాత సుఖీభావ్ కింద 25-26 ఆర్థిక సంవత్సరంలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు 326 కోట్ల రూపాయలు, 26-27 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్లో మొదటి విడతగా 1.66 లక్షల రైతులకు 111 కోట్ల రూపాయలు, మొత్తం 430 కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించాం. స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ 3.21 కోట్ల మంది మహిళలకు 120 కోట్ల లబ్ధిని చేకూర్చాం. యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 94 జాబ్ మేళాలు నిర్వహించి 11,645 మందికి ఉపాధి కల్పించాం. జిల్లాలో ఇప్పటి వరకు డిఎస్సి ద్వారా 598 మందికి ఉద్యోగాలు కల్పించాం. రైతే దేశానికి వెన్నెముక. ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 1.66 లక్షల రైతు కుటుంబాలకు 2025 నుండి ఇప్పటి వరకు 431 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం కింద మంజూరు చేశాం. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని 62,000 పిఎండిఎస్ కిట్లు పంపిణీ చేసి 64,000 ఎకరాలలో పిఎండిఎస్ సాగును ప్రోత్సహించాం. ఖరీఫ్లో 19,000 మట్టి నమూనాలను పరీక్షించి ఎస్సీ ఎస్టీ రైతులకు 80% రాయితీతో 9 డ్రోన్లను కేటాయించాం. ఖరీఫ్ 26లో 50% రాయితీపై 12 కోట్ల రూపాయల సబ్సిడీతో 14,000 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేస్తున్నాం. 51,905 మంది రైతులకు 12,114 మెట్రిక్ టన్నుల యూరియా, 777 మెట్రిక్ టన్నుల డిఏపి అందించాం. రైతు సేవా కేంద్రాల ద్వారా 4,750 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని పంపిణీ చేశాం. జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ద్వారా మార్కెట్ యార్డులు, రైతు బజారుల నిర్వహణ జరుగుతూ ఉంది. వ్యవసాయోత్పత్తులు ధరలను పర్యవేక్షిస్తూ రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు చేపడుతున్నాం. తిరుచానూరు రైతు బజారు నిర్మాణం పూర్తయింది. తిరుపతి జిల్లా హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఎంఐడిహెచ్, ఆర్కేవీవై, ఆయిల్ పామ్, జాతీయ వెదురు మిషన్ పథకాలను అమలు చేస్తున్నాం. ఎంఐడిహెచ్ ద్వారా 917 హెక్టార్లలో రక్షిత సేద్యం, 171 హెక్టార్లలో కొత్త తోటలు, 95 హెక్టార్లలో పాత తోటల పునరుద్ధరణ చేపట్టాం. రక్షిత సేద్యం, నీటి కుంటలు, ప్యాక్ హౌసులు,
యంత్రీకరణ 9 కోట్ల రూపాయలు కేటాయించాం. రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చే లక్ష్యంతో ఉద్యాన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేయనుంది. 26-27లో 4 క్లస్టర్లు, 27-28లో 6 క్లస్టర్లు, 28-29లో 6 క్లస్టర్లు చొప్పున మొత్తం 16 క్లస్టర్లను 25 మండలాల్లో అభివృద్ధి చేయనున్నాం. ఈ క్లస్టర్ల ద్వారా ఉద్యాన పంటల ఉత్పాదకత, మార్కెటింగ్, ప్రాసెసింగ్ మరియు విలువ జోడింపు కార్యక్రమాలని ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా గత ఏడాది 3,535 మంది రైతులకు 10,801 ఎకరాల్లో 37 కోట్ల రూపాయలతో బిందు తుంపర్ల సేద్య పరికరాలను రాయితీపై అందించాం. ఈ ఏడాది 9,000 ఎకరాల్లో పరికరాలు అమర్చేందుకు లక్ష్యంగా నిర్ణయించాం. జిల్లాలో 3,065 ఎకరాల్లో మల్బరీ సాగు జరుగుతోంది. 950 మంది రైతులు ప్రత్యక్షంగా, మరో 2,100 మంది పరోక్షంగా పట్టు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది 136 ఎకరాల్లో కొత్త మల్బరీ తోటలను సాగులోకి తెచ్చాం. 158 పశు వైద్యశాలలు, 306 రైతు సేవా కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి 2 చొప్పున 14 సంచార వైద్య అంబులెన్సు, 1962 కాల్ సెంటర్ల ద్వారా అత్యవసర సేవలు అందుతున్నాయి. 61 రోజుల వేట నిషేధ కాలంలో 3,099 మంది మత్స్యకారులకు 6,20,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాం. ప్రమాదవశాత్తు మృతి చెందిన 2 మత్స్యకారుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం అందించాం. తమిళనాడు మత్స్యకారులతో సమస్యల పరిష్కారానికి 158 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో NCCR సంస్థ ద్వారా DPRని ప్రభుత్వానికి సమర్పించాం.